5:7 హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు? యాక్సెప్టింగ్. దేవుడు అంగీకరించేటువంటి వారు ఎవరు? దేవుడు మనల్ని అంగీకరించాలి అనగా దేవుడు మనల్ని ఇష్టపడాలి, దేవుడు మనల్ని కోరుకోవాలి. ఎంతమందికి ఈ మాట ఇష్టంగా ఉంది? దేవుడు నన్ను కోరుకోవాలి, దేవుడు నన్ను కోరుకోవాలి. చేతులెత్తి అలా స్తోత్రాలు చెప్పండి. దేవుడు నన్ను అంగీకరించాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని అంగీకారంగా చేసుకోవాలి, యాక్సెప్టబుల్. దేవుడు మనల్ని అంగీకరించేటువంటి ఈ మాట మనం బైబిల్లో నుండి చూస్తున్నాం. 5:7 చదువుకుందాం ఒకసారి, చదవండి. అక్కడ ఏముందో? శరీరధారి అయిన దినాలలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచన సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడింది. చూడండి, దేవుడే యేసు ప్రభువారి భూమి మీద ఉండగా ఆయన ఎలా అంగీకరించబడ్డాడు అంటే భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. నాకు ఈ మాట భలే ఆశ్చర్యం కలుగుతుంది. యేసు ప్రభు అసలు ఎవరు? దేవుడు ఆత్మ ద్వారా పుట్టినవాడు, అవును కదా? పరిశుద్ధ ఆత్మ ద్వారా. అలాంటి పవిత్రమైనటువంటి దేవుడే దేని ద్వారా అంగీకరించబడ్డాడు అని ఉందంటే భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిన. చెప్పండి, ఫియర్ ఆఫ్ గాడ్, గాడ్ పీపియర్. భయభక్తులు. చాలామందికి భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. భయము భక్తి. చెప్పండి, భయము భక్తి. ఈ భయము భక్తి కలిగినటువంటి జీవితం దేవుడికి ఇష్టం, అంగీకరించబడింది. చూడండి, ఎవరి భయముతో మనం ప్రార్థన చేయాలి? దేవుడు భయం, రాకడ భయం. యేసుకు దేవునికి భయపడాలి. ఇక్కడ భయము భక్తి రెండు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడనేది ఉంటే నేటి దినాల్లో విశ్వాసులు, క్రైస్తవులు మరి ఎవరికి భయపడుతున్నారు? ఉద్యోగానికి ఆలస్యంగా వెళ్తే ఎవరు భయపడాలా? కంపెనీ ఓనర్ భయపడాలా లేదా? అక్కడ సూపర్వైజర్ భయపడాలి కదా? ట్రైన్ టైం పలానా అని చెప్పినప్పుడు భయపడతారా లేదా? టైంకి వెళ్ళాం, ట్రైన్ అందుకు లేదు అని భయం. అన్నిటికీ భయపడుతున్నాడు, భయపడవలసిన వానికి భయపడతలేదు. మనిషి బ్రతుకు ఎలా ఉందంటే భయపడవలసిన దేవునికి భయపడకుండా అన్నిటికీ సావు భయం, రోగ భయం, తెగులు భయం, పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు భయమే, ఉద్యోగానికి వెళ్ళి వచ్చే వరకు భయమే, రోడ్లు భయం మీద భయమే. ప్రతి భయానికి భయపడుతున్నాడు, కానీ అసలు భయపడవలసిన వానికి భయపడతారు. దేవుడు ఇక్కడ యేసు ప్రభువారు మనకు మాదిరి చూపిస్తున్నాడు. భయభక్తులు ఎవరిలో అయితే ఉంటుందో వారు అంగీకరించబడతారు. సామెతల గ్రంథంలో 31 చివరిలో ఉంటుంది, చదవమాకండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎవరు కొనియాడబడు? పొగడబడును, మెచ్చుకునబడును. సంఘంలోను, సమాజంలోను, ఇంట బయట ప్రతి స్థలంలోనూ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, పొగడబడును. మనకు మనంగా పొగడబడాలని కోరుకున్నాం అనుకోండి,
సామాన్యంగా స్త్రీలు ఎవరు పొగడతంటే భర్త పొగిడితే చాలు అనుకుంటారు, లేదా ఇంకెవరెవరో వాళ్ళు వీళ్ళు పొగడాలనుకోరు. దేవుడు నన్ను లైక్ చేయాలి, దేవుడు నన్ను అంగీకరించాలి, దేవుడు నన్ను పొగడాలి అని ఎంతమందికి ఈ ఆశ ఉంటుంది. కనుక భయభక్తులు ఉంటే నువ్వు పొగడబడతావు, ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ నేను చెప్పే మాట ముందుగా దేవుడు నిన్ను అంగీకరించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు నిన్ను దీవించాలి, దేవుడే నిన్ను హెచ్చరించాలి, దేవుడే నిన్ను బలపరచాలి, దేవుడే నీకు దీర్ఘాయుష్షు దయచేయాలి, దేవుడే నీకున్న సమస్యలను విడిపించాలి. అలా ఉండాలి అంటే నీవు దేవునికి అంగీకారంగా జీవించాలి. అలా అంగీకరించాలి. దేవుడు అంటే మనలో ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే యెహోవా యందు, అక్కడున్నది దేవుని యందు భయభక్తులు. చెప్పండి, దేవుని యందు ప్రశ్నించుకోండి, నీకు దేవుని భయం ఉందా, దైవ భయం ఉందా లేదా ప్రశ్నించుకుని దానికి ఆన్సర్ మీకు కూడా మీరు దేవునితో మాట్లాడండి. రెండవది, దేవుడు నిన్ను అంగీకరించాలంటే రెండో మాట ఏంటంటే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 34-35 ఏముందంటే, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 34-35, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించుచున్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించు. ఇక్కడ పేతురు కొర్నేలు గురించి సందర్భం వచ్చినప్పుడు పేతురు గారు అంటున్నాడు, అప్పటి వరకు యూదులకే యేసు ప్రభువు, యూదులకే దేవుడు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని దూత చెప్పింది, నువ్వు వెళ్ళి కొర్నేలు ఇంటికి వెళ్ళు, అక్కడ సువార్త చెప్పు, అతను ప్రార్థిస్తున్నాడు, అతని ధర్మకార్యాలు నా దగ్గరకు వచ్చేసినాయి. బాబు అన్నిడు కదా, ఎస్, ఎవరైతే ఉంటే నాకు సర్వస్వం, మనుషులందరూ నా బిడ్డలే, అందరూ నా సంతానమే, కనుక వీరందరినీ నేనే కలుగజేశాను, కనుక నువ్వు వెళ్ళు. అందుకని ఇక్కడ చూడండి, ప్రతి జనములోనూ నువ్వు ఎవరువన్నావు, ఏ దేశమా, ఏ ప్రాంతమా, ఏ కులమా, నువ్వు ఎక్కడ ఎవరైతే ఏమైంది, ఎవరినైనా సరే అంగీకరించాలి దేవుడు అంటే. ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఆయనకు భయపడి, ఎవరికి భయపడాలంట, అది భయపడి నీతిగా నడుచుకునేవారు, అంటే బైబిల్ ప్రకారం నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు. ఈ లోక సంబంధమైన, పర సంబంధమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైన ఆచారాలు అలవాట్ల ప్రకారంగా నడుచుకునే వాళ్ళని నాట్ యాక్సెప్టెడ్, దేవుడు అంగీకరించాడు. అలాంటి వాళ్ళని డిలీట్ చేస్తాడు, ఆయన రిమూవ్ చేస్తాడు. కనుక దేవుడు నిన్ను అంగీకరించాలి అంటే ఇక్కడ నువ్వు ఎవరు ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అది ఆయనకు అవసరం లేదు. నువ్వు మనిషివి, నీవు ఆయనకు భయపడితే చాలు, నీవు ఆయన నీతిని, వాక్యమును అనుసరిస్తే చాలు, నిన్ను ఆయన అంగీకరిస్తాడు. ఇక మూడవదిగా మనం చూస్తే మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయం 8-9 వచనాలు ఉంటుంది. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలంతా మీరు చదివితే అక్కడ రాయబడింది ఏంటంటే, దేవునికి ఆనాడు దేవునికి బలులు అర్పించేటప్పుడు గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, రోగం గలగా జీవాలని దేవునికి బలులుగా అర్పించేవాళ్ళంట. ఇప్పుడు ఎలాగా ఆయా సమయాల్లో కానుక, చిరిగిపోయిన నోట్లు, పనికిమాలి, ఏ దుకాణంలోని ఎవరో తీసుకొని మీకు ఉపయోగపడిన కొన్ని నోట్లు వేసి కూడా ఉంటారు కొంతమంది. అది పాత నిబంధనలు ఏమిటి, కుంటి, గుడ్డి, మోగ, పనికిమాలిని ఎవరు కొనని వాళ్ళకు ఉపయోగపడినటువంటి జీవరాశుల్ని బలులు, అంటే పాత నిబంధనలోనే పశువులు బలు అర్పించేవాడు, కొత్త నిబంధనలోనేమో పైసలు, ఇవి కానుకలు అర్పిస్తున్నాం. మీకు అర్థమవటానికి త్వరగా ఈజీగా తెలియటానికి ఈ మాట చెప్పేస్తున్నాం. కనుక అలా అర్పిస్తే అక్కడ అంటే దేవుడు ఏమంటే 9వ వచనం చదువుతున్నా చూడండి. 9వ వచనం, దేవుడు మనకు కటాక్షము చూపినట్లు ఆయన్ని శాంతిపరచుడు, మీ చేతనే కదా అది జరిగను,
ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించిన అని సైన్యములు కదా యెహోవా అడుగు. అయ్యా వాళ్ళు ఏదో అలాంటి వాళ్ళు ఏది ఇచ్చారయ్యా, సరిపెట్టుకోయా తండ్రే అని అంటే నోరు మీరా అంటాడు దేవుడు. ఒకడు తీసుకొచ్చి గుడ్డిదాన్ని అర్పించాడు. ఇంకో ఆయన వచ్చి, సార్ నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేని, పాప వాడు గుండెలోకి ఇచ్చాడులే సరిపెట్టుకుతా అన్నాడు. నోర్మే ఎవడరా నువ్వు అంటాడు. అది అర్థం. ఎవరిని అంగీకరించడు. ఆయనకి ఇష్టం లేని బలి ఎవరైనా అర్పించినా ఊరుకోడు. నువ్వు యథార్థం ఇవ్వు, ఉత్సాహం ఇవ్వు, సంతోషం ఇవ్వు, గొనుక్కుంటా సనుక్కుంటా 10 విధాలుగా ఆలోచిస్తా 10 మంది చూడాలని. ఇట్లాంటి విధంగా ఏ విధమైన చెడ్డ హృదయంతో మనసుతో మనం దేవుడికి అర్పించినా అది దేవుడు అంగీకరించడు. దేవుడు ఏమన్నాడు, మీరు ఏదన్నా చేస్తే కుడి చేతితో చేసేది ఎడమ చేయికి తెలియదు. కుడి చెయ్య భర్త, ఎడమ చెయ్య భార్య. కనీసం భార్య భర్తలకే తెలియకుండా చేయమంటున్నాడే ఆయనకి ఇచ్చేది. అలాంటిది 10 మంది చూస్తూ ఉండగా నేను ఎవరివ్వాలి నీకు ప్రతిఫలం? రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలము ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలి కదా, మనిషి ఇవ్వడు కదా. ఇప్పుడు నేను ఒక 1,00,000 రూపాయలు దేవునికి నేను వేస్తా, 100 మంది చూస్తారా? 100 మంది ఏమన్నా నాకేమైనా ఇస్తారు? ఇవి ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తాడు. అందుకని అసలు వీళ్ళు చూడవద్దు, అసలు వీళ్ళకి తెలియదు. తర్వాత నువ్వు అది ఎలాంటిది ఇస్తున్నావో, ఇప్పుడు చూడండి, కొంతమంది దశంభాగం అని అంటారు, కవర్ మీద రాస్తారు దశంభాగం. దశంభాగం ఉండదు అది. ఇప్పుడు చూడండి, 50,000 జీతం అనుకోండి, 40,000 జీతం అనుకోండి, నువ్వు 1000 నీ ఇష్టం వచ్చినంత అందులో పెట్టి దశంభాగం అనేది అబద్ధమా కదా, మోసమా కదా? దేవుడు లెక్కడు అది. అందుకని శాంతిపరచండి. ప్రభా, నేను సరిగ్గా నీకు ఇవ్వలేకపోతున్నాను. నాలో ఉన్న ఈ లోబి బుద్ధిని, ఈ పిసినారి బుద్ధిని నీకు ఇవ్వటానికి మనసు లేని ఆ పాడు బుద్ధి తొలగించు ప్రభా. నీకు పూర్తిగా సంపూర్ణంగా ఇచ్చి నేను ఆశీర్వదించబడకుండా అపవాది నన్ను అడ్డగిస్తున్నాడు, అపవాది మోసంలో నేను పడకుండా నన్ను తప్పించు ప్రభో అని మొరపెట్టుకొని ప్రార్థన చేస్తే అది ఆయన్ని శాంతిపరిచినట్టు అవుతుంది. అప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. మొదటగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటూ వాళ్ళకి అంగీకరించబడతావు. రెండవదిగా నువ్వు ఎవరు అన్నావు? ఆయన వాక్య నీతిలో నువ్వు నడుచుకో. నీతి బైబిల్ ప్రకారం అంగీకరి. మూడవదిగా చూస్తే నీవు అర్పించేది లోపము లేకుండా, దోషము లేకుండా, కపటము లేకుండా, సనుగుడు గొనుగుడు లేకుండా, పిసినితనము బలవంతం అనేది లేకుండా ఉత్సాహంగా, సంతోషంగా, హృదయపరంగా, ఇష్టపరంగా ప్రభుకి అర్పించు. అలా చేయలేదనుకో పశ్చాత్తపడు. నువ్వు అలా అర్పిస్తే యథార్థంగా ఆయన చెప్పిన పద్ధతిలో నువ్వు ఇచ్చావనుకో ఆయన నిన్ను ఆశ్చర్యం. బైబిల్ ఏం చెప్తుంది? గాడ్స్ లవ్స్ యు ఏ చీర్ఫుల్ గాడ్ ఎవరిని ఆశ్రయిస్తాడు? దేవుడు ఉత్సాహం ఇచ్చు వారిని ప్రేమించు, ఆశీర్వదిస్తాడు. అది గుర్తుకోండి. ఇక తర్వాత మనం 4 దేవుడు నిన్ను అంగీకరించిన 4వ గుణం ఏముండాలంటే యెహెజ్కేలు గ్రంథం 20:41 20:41 వచ్చిన 4వ మాట ఏముందంటే, దేవుడు నిన్ను అంగీకరించాలంటే 4వ మాట త్వరగా చెప్తున్నా. జనములో నుండి నేను మిమ్మల్ని రప్పించుటను, మిమ్మల్ని చెదరగొట్టిన దేశములను మిమ్మల్ని సమకూర్చున్నప్పుడు పరిమళ రూపంగా మిమ్మల్ని అంగీకరించి అన్యజనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకున్నాను. అంటే అర్థం ఏంటంటే ఇదంతా 20వ యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 41వ వచనంలో ఈ మాట అర్థం ఏంటంటే, కొంతమంది ఎలా ఉంటారంటే చర్చిలో క్రైస్తవులు, బయటికి వెళ్ళాక అన్యులు. వినండి, జాగ్రత్తగా వినండి. చర్చిలోనేమో క్రైస్తవులు, బయటికి వెళ్ళాక అలాంటి విధంగా నీవు ఉంటే దేవుడిని అంగీకరించడం సుమా. నువ్వు ఎప్పుడు బాప్తిసం పొందేవో ఆయనకు అనవసరం. అన్ని జనులు ఎదుట
మూర్ఖులైన లోకం ఎదుట, ప్రజల ఎదుట అయానే క్రిస్టియన్. అందుకని భారతదేశ పౌరునైనందుకు నీవు గర్వించు. ఐఎమ్ ఇండియన్, గర్వించు. ఐఎమ్ ఏ క్రిస్టియన్, అతిశయించు. ఆనందించు. క్రైస్తవుడని నువ్వు చెప్పుకో. ఇదే దాని అర్థం. ఇదిగో ఆ జనులారా, ఇశ్రాయేలులారా, ఇదిగో మీరు నా జనముగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరు అన్ని దేశములు గుండా వెళ్ళినప్పుడు, అన్ని ప్రజల మధ్యలో మీరు నివసించేటప్పుడు మీరు అక్కడ కూడా మీరు నా కొరకు ప్రత్యేకించబడిన వారుగానే ఉన్నారు. అప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తా. అలా కాకుండా ఇక్కడ ఒక నాటకం, అక్కడ ఒక నాటకం వేసి నలుగురితో పిచ్చి పిచ్చి నాశకాలు వేసాం అనుకోండి, నేను అంగీకరించదు మిమ్మల్ని. అర్థమైందా లేదా? అర్థమైందా? లోకంలో ఉన్న మనం జీవవాక్యమును పట్టుకున్న జ్యోతుల వలె ప్రకాశించాలి. ఎటువంటి ప్రజల మధ్యలో నువ్వు ఉన్నా, వారిలో ఒంటరిగా నువ్వు ఉన్నా, ఎన్నిక లేని వానిగా ఉన్నా, బీదవానిగా ఉన్నా, ఎవరుగా నీవు ఉన్నా. ఒక హిందూ పూజారి టెంపుల్ దగ్గర కూర్చున్న ఒక ముసలమ్మ క్రైస్తవురాలు కూర్చుని అడుక్కుంటున్నప్పుడు అతను వెళ్ళి, అతనికి తెలుసు ఆమె క్రిస్టియన్, వెళ్ళి ఇదిగో నేను ఈ 50 రూపాయలు ఇస్తున్నాను తీసుకో, కానీ నువ్వు ఈ 50 రూపాయలు తీసేసుకో, కానీ నేను చెప్పినట్టు ఒక చిన్న మాట చెప్పిన సంతోషం ఏమన్నా. ఆయన ఏదో ఒక దేవుడి పేరు చెప్పి జై అనమంటాడు. ఆమంటాడు నేను చెప్పనట్టు. సరే ఈ 50 రూపాయల్లో నేను ఇచ్చాను కదా, ఏం చేస్తావు అన్నాడు. ఈ 50 రూపాయలు దశంభాగం 5 రూపాయలు మా పాస్టర్కి ఇచ్చాను. యేసుప్రభు దేవుడు కదా ఒప్పుకో, క్రైస్తవం అంతా అబద్ధం అని ఒప్పుకో అంటాడు ఆయన. నో, ఒప్పుకోను. పేద ముసలిది, ఎంత దేవుడికి ఎంత మహిమ. అలాగే బిడ్డలారా, నీవు కంపెనీలో ఉన్నా, లేక ఏ బస్తీలో నువ్వు నివసిస్తున్నా, ఎటువంటి ప్రజల మధ్యలో, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో నీవు ఉన్నా, నీవు అయామే క్రిస్టియన్. నేను క్రైస్తవురాలు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, నేను బైబిల్ చదువుతా, నేను చర్చికి వెళతా, నా యొక్క మార్గం ఇది, నా అలవాట్లు ఇవి, నా పద్ధతి ఇది. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు అని తపనతో, ఆ వైరాగ్యంతో ఉన్నట్టయితే దేవుడిని అంగీకరిస్తాను. అలా కాకుండా ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరు నన్ను చూస్తారు? ఇక్కడ ఎవరు నన్ను పట్టించుకుంటారు? మనం ఎక్కడ ఎలా ఉంటే ఇట్లే ఆయనలో రహస్యమందు చూస్తున్న దేవుడు నిన్ను అంగీకరించడు. 5వదిగా చెప్పి నేను ముగిస్తా. 5వది ఏంటంటే, నువ్వు దేవుడు నిన్ను అంగీకరించే 5వ విషయం ఏంటంటే, చూడండి, ఇర్మియా గ్రంథం 7:23. ఇర్మియా గ్రంథం 7:23లో ఏముంటుందంటే, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించినట్లా నేను మీకు దేవుడిని అయిందును, మీరు నాకు జనులైందురు. మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకోండి. మీరు నా మార్గాన్ని అనుసరించండి, నా మాటలు అంగీకరించండి. అంగీకరిస్తే మీరు నాకు జనులై ఉంటారు. మీకు క్షేమం కలగటానికి నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. మీకు లాభం కలగటానికి, మీకు భద్రత కలగటానికి నేను కాపాడతాను. నా గురించి, నా మాటల గురించి అందరితో మీరు సిగ్గుపడ్డారు, నేను సిగ్గుపడతాను. మీకు ఏది అయ్యానన్నా ఎంత బాధాకరమండి ఈ మాటలు ఏంటంటే. కనుక పిల్లరా, ప్రేమతో ఈ బల్లలో ఈ ప్రభు శరీర రక్త మాంసాలు తినేటప్పుడు ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాడు. యోగ్యమైన హృదయాలు యోగ్యంగా ఉండి తీసుకోండి. ఏమిటి ఆ యోగ్యత అంటే, దేవుడు అంగీకరించే భక్తి జీవితం ఉందా? దేవుడు అంగీకరించే విశ్వాసమైనా? దేవుడు అంగీకరిస్తున్నాడని, దేవుడు నిన్ను అంగీకరించాలంటే 5 మాటలు. 1, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు, ఆయన నీతిని నువ్వు అనుసరించు. తర్వాత ఏంటంటే, దేవుడికి ఇచ్చే విషయంలో లోపము లేకుండా ఉండు.
ఏ విధమైన స్వకీయ మనసు ఉపయోగించమన్నా. తర్వాత అన్ని జనులు ఎదుట, లోకం ప్రజలందరి ఎదుట నువ్వు ప్రత్యేకించబడి ఆయన బిడ్డగా సాక్షిగా జీవించు, అన్ని అంగీకరిస్తాడు. ఇక 5వదిగా ఏంటంటే ఆయన మాటలను అనుసరించి ఆయన మార్గములని గైకొంచు జీవించు, అప్పుడు నేను అంగీకరిస్తాడు. దేవుడి మాటలు జీవించున్నదాకా ఈ మెసేజ్ స్వరం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి అందరికి షేర్ చేయండి. దేవుని పనిలో పాలు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.